బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు మెడికల్ కాలేజీలపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వడం లేదనే అంశంపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలోనే అన్ని కాలేజీలకు నోటీసులు ఇచ్చి ప్రభుత్వం వివరణ తీసుకుంది. సుమారు 17 అంశాలపై వివరాలు సేకరించిన సర్కార్ ఆయా కాలేజీలు ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందలేదు. 50% పైగా కాలేజీలు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వం తన ఇంటర్నల్ ఎంక్వైరీ ద్వారా గుర్తించింది. దీంతో విజిలెన్స్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కాళోజీ వర్సిటీకి కూడా ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, విజిలెన్స్ ఎంక్వైరీ అనేది ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? సుమారుగా కూడా ఎన్ని కాలేజీల్లో చేసే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉంది. అయితే స్టైఫండ్ ఇష్యూలో కూడా ఫేక్ ఎవిడెన్స్ పెట్టి కూడా మొత్తం మీద స్టైఫండ్ పొందినట్టుగా విజిలెన్స్ నివేదికలో తేలింది. కాబట్టి విజిలెన్స్ నివేదికకు వెళ్ళాలని కూడా విజిలెన్స్ విచారణకు వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 29 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉంటే దాదాపు 4 మెడికల్ కాలేజీలు మాత్రమే సరైనటువంటి వివరాలు ఇచ్చింది. మిగతా అన్ని కూడా ఫేక్ ఎవిడెన్స్ ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం 17 అంశాలపైన వివరణ కోరుతూ ప్రభుత్వం కూడా ఇప్పటికే సర్క్యులర్ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 50% పైగా ఫేక్ డీటెయిల్స్తో మొత్తం మీద ఈ యొక్క స్టైఫండ్స్ కోసం కూడా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం ఈ అంశంపైన సర్కార్ సీరియస్గా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా ఇప్పటికే ఈ యొక్క ఈ మెడికల్ కాలేజీల అంశంపైన కూడా గతంలో విచారణ జరిగింది. కానీ పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి సాధ్యమైనంత త్వరలో కూడా విజిలెన్స్ విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం 50% సంబంధించిన కళాశాలల్లో కూడా పూర్తిగా కూడా ఫేక్ ఎవిడెన్స్ను సబ్మిట్ చేసినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. కాబట్టి ప్రభుత్వం సీరియస్గా ఉంది. మొత్తం 17 అంశాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారణలో సేకరించాలని ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. మొత్తం ఏ కళాశాలకు సంబంధించి కూడా త్వరలోనే విజిలెన్స్ ఒక నివేదిక సమర్పించి ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా పూర్తిగా ఒక నివేదిక ఇప్పటికే తెప్పించుకున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో మెడికల్ కళాశాలలో జరిగినటువంటి అవినీతి అంశాలతో పాటు ఇటీవల కాలంలో ఆ కళాశాలల మెయింటెనెన్స్ కనీస వసతులు లేకుండా కళాశాలలు నిర్వహిస్తున్నారని ఇప్పటికే కూడా విచారణలో చేరినటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అన్ని మెడికల్ కళాశాలలకు సంబంధించి వసూలుతో పాటు ఈ యొక్క పూర్తిగా విచారణ జరిపి విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా స్టైఫండ్ ఇష్యూలో జరిగినటువంటి అవినీతిపైన పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపేందుకు సిద్ధమవుతా ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.